ఈ వీడియో చూడండి. మా ఇష్టం, మాకు నచ్చిన దేవుడిని మేము నమ్ముకుంటాం. మా క్రైస్తవ సంఘాల కోసం ప్రార్థనా మందిరాలు కట్టుకుంటాం. పర్మిషన్ లేదని చెప్పడానికి నువ్వెవడివి? మీ గుళ్ళుకుందా పర్మిషన్? నడి రోడ్డు మీద వెళతా ఉంటే నడి రోడ్ల మీద కట్టుంటాయి గుళ్ళు. ఎవడైనా పర్మిషన్ తీసుకుని కట్టారా గుళ్ళవి? అంటే మీకు మాత్రమే ప్రత్యేకంగా పర్మిషన్ ఇచ్చారు, క్రైస్తవులకి ముస్లింలకి మాత్రం ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పారా? వీడు అజయ్ బాబు, వీడి మీద ఇది నా ఫస్ట్ వీడియో. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వీడికి ఎంత నోడుదోలు ఉంటుందంటే, వీడికి ఎంత బలుపు ఉంటుందంటే, హిందువుల దేవుళ్ళు కానీ హిందువుల టెంపుల్స్ కానీ పర్మిషన్ తీసుకోవాలంట. అరే పిచ్చిన ఎలా, ఇది హిందూ దేశము. ఈ దేశంలో గుడులు ఎప్పటి నుంచో ఉన్నవి, అవి పురాతనమైనవి. వాటికి ఉన్నంత చరిత్ర మీ దేవుడికి కూడా లేదు. ఆల్రెడీ భారతదేశంలో ఉన్న గుళ్ళన్నీ ఎండోర్మెంట్ కిందకే వస్తాయి. అక్కడ వచ్చే ఇన్కమ్ కానీ అక్కడికి వచ్చే ప్రతిదీ ఎండోర్మెంట్ గవర్నమెంటే తీసుకున్నది. గవర్నమెంట్ వాటి ఖర్చుల కోసం ఉపయోగిస్తుంది. అంతే తప్పితే మీలాగా దశభాగాలని చెప్పేసి చర్చిల్ని పెట్టుకొని ఆ చర్చిల నుంచి వచ్చే ఇన్కమ్ని మీరు వేసుకునే కోట్లకి సూట్లకి కార్లకి ఖర్చు పెట్టదు. హిందూ టెంపుల్లో వచ్చే ఇన్కమ్ అనేది ఆ స్టేట్ యొక్క ఎదుగుదలకి, అలాగే టెంపుల్స్ డెవలప్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అంతే తప్పితే అక్కడ ఉన్న అర్చకులు కానీ ఆ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు వాడుకోరు పర్సనల్గా. కానీ మీ చర్చిల్లో అక్కడ వచ్చే దశభాగాలు మీరే తీసుకుంటారు. సో నువ్వేమడగాలంటే టెంపుల్స్కి పర్మిషన్ ఉందా అని అడగడం కాదు. అక్కడ వచ్చే దశభాగాలు కూడా అక్కడ ఉన్న చర్చిలు అన్నీ కూడా ఎండోర్మెంట్ యాక్ట్లోకి రావాలి, ఎండోర్మెంట్ మినిస్ట్రీలోకి రావాలి. అక్కడ వచ్చే ప్రతి రూపాయి గవర్నమెంట్కి ఇవ్వాలని చెప్పి అడుగు. అడగలవా? నీకు అంత దమ్ముందా?